కాళేశ్వరం వార్త మళ్ళొచ్చినాదే. మొన్ననే చెప్పుకుంటుమి ముగ్గురు ఇంజనీర్ల ఆస్తులు 100 కోట్లు అమ్ముకోకుండా ఏసీబీ తాళం పెట్టిందని. లేలే కమిషన్ రిపోర్టు అంత జూటా, ఉత్త పుణ్యానికి మమ్మల్ని బదనాం చేస్తాండ్రని పాత గవర్నమెంట్ పెద్దలు హైకోర్టుల కేసే నడిపియబట్టిరి. ఇంకో దిక్కు మేడిగడ్డ అన్నారం సుందీలకు రిపేర్లు చేపించే పని అవుతుంది. ఇవన్నీ ఉండంగా అదే కాళేశ్వరంకెళ్ళి ఇంకో ముఖ్యమైన ముచ్చటొచ్చిందబ్బా, చూడుర్రి మరి అదేందో. కొట్లాడంగా కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితులకు ఇప్పుడు న్యాయం జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కోటాపల్లి రైతులకు పైసలు రాబోతున్నాయి సర్కార్కెళ్ళి. 264 ఎకరాలు, 162 మంది రైతులు, 33 కోట్లు. ఫస్ట్ 10 కోట్లు శాంక్షన్ అయినాయి. ఎవరికెంత నష్టమైందో చూసి 2 నెలల్లో అకౌంట్లో ఇస్తారు. ఇదైనాక తత్తిమ పైసలు వస్తాయి. రైతులు ప్రతి ఒక్క ఏడు నష్టపోకూడదు. ఇత్తులు పెట్టుడు, మునుగుడు, మళ్ళా పెట్టుడు, మళ్ళా మునుగుడు, ఇదే జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. అయితే గత ప్రభుత్వం రైతులు అనే వారిని ఎవరిని కూడా పట్టించుకోలేదు. ఎవరికి నష్టపరిహారం అనేది కూడా రాలేదు. అవు మరి డిజైన్లు మార్చి జాగలు మార్చి ఆత్రమాత్రం కడితే బ్యాక్ వాటర్ చేయబట్టుక 1000 ఎకరాలు మునుగుతున్నాయి పతేడు. పాత సర్కారు వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పుకున్నా పట్టించుకోలే. అయితే మా వివేకు వెంకటస్వామి గారు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మా చేళ్ళకి వచ్చి చూసిండు. ముంచినాక మంత్రి అయినప్పుడు కూడా వచ్చి చూసిండు. ఆయనకు మా రైతుల మా బాధ చెప్పుకున్నాం, మా గోస చెప్పుకున్నాం, మా గోడు చెప్పుకున్నాం, మా బాధను పట్టించుకున్నాడు. మన ఇప్పుడు ఈ గడ్డం వివేక్ వెంకటస్వామి వచ్చినాక నుండి మీకు హామీ ఇస్తున్నా, నేను డబ్బులు ఖచ్చితంగా మీకు అందిస్తా అని. గదన్నట్టు మంత్రి వివేక్ వెంకటస్వామి సార్ ముంగటవాడి ఊరూరు తిరిగిండు, మునిగిన పంటలు చూసిండు, రైతులకు ధైర్యం చెప్పిండు, పక్క సాయం చేస్తాని మాట ఇచ్చిండు. ఫస్ట్ కాంచెల్లే కొట్లాడి మంత్రి కాగానే మాట నిలబెట్టుకుండా అన్నట్టు. టిఆర్ఎస్ ప్రభుత్వము మీకు ఇవ్వలేదు కానీ ఆ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల అందరికీ 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు చేసి వాళ్ళందరికీ బిల్లు చెల్లించు. మొదలు పట్టదారులకు తీసుకున్న తర్వాత వేరే వాళ్ళకు కూడా ఇప్పిస్తా. అందరికి ఇప్పించే బాధ్యత నాది. ఇట్లా పైసలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా పతేడు మునగకుండా గట్టిగా ఉపాయంగానే చేస్తారట గవర్నమెంట్ వాళ్ళు. కానీ 1,00,000 కోట్ల కాళేశ్వరం తోటి కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్ళు వచ్చినాయో కానీ బ్యాక్ వాటర్ అయితే 1000 ఎకరాలు ముంచుతుంది, రైతులను ఆగం చేస్తుంది అన్నట్టు.